సినీనటి నిర్మలమ్మ 1920 జూలై 18 2009 ఫిబ్రవరి 19 తెలుగు చిత్రసీమలో బామ్మ పాత్రలకు ప్రాణం పోసిన సహజనటి. నిర్మలమ్మ వందలాది తెలుగు చిత్రాలలో నటించారు. క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా అనేక పాత్రలలో నటించిన ఆమె సహజ నటిగా గుర్తింపు పొందారు. జననం నిర్మలమ్మ అసలు పేరు రాజమణి. 1920 జూలై 18న గంగయ్య, కోటమ్మ దంపతులకు ఆంధ్రప్రదేశ్లోని కృష్ణాజిల్లాలోని మచిలీపట్నంలో జన్మించారు. కుటుంబం నిర్మలమ్మకు 19 ఏళ్ల వయసులో రంగస్థల నటుడు జీవి కృష్ణారావుతో వివాహం జరిగింది. నిర్మలమ్మను చూసి ప్రేమలో పడ్డ కృష్ణారావు సాంప్రదాయం ప్రకారం పెళ్లిచూపుల కోసం నిర్మలమ్మ ఇంటి వద్దకు వెళ్లాడు. తాను పెళ్లి అయ్యాక కూడా నటిస్తానని, నటనకు అడ్డు చెప్పకుంటేనే ఈ పెళ్లికి ఒప్పుకుంటానని కండీషన్ పెట్టింది. అందుకు కృష్ణరావు అంగీకరించడంతో వారిద్దరికీ వివాహం జరిగింది. ఈయన ప్రొడక్షన్ కవిత, అల్లుడు డి. ఎస్. ప్రసాద్. నటనా జీవితం చిన్ననాటి నుంచి నాటకాలంటే ఆమెకు ప్రాణం. అదే ఆమె సినీరంగ ప్రవేశానికి ద్వారాలు తెరిచింది. వివాహం జరిగిన ఉదయం అనే నాటక సంస్థను ఏర్పాటు చేసి పలు నాటకాలు ప్రదర్శించి గుర్తింపు పొందారు. కొందరు సినీ ప్రముఖులు సినిమాలు చేయవచ్చు కదా అని కోరడంతో భార్యాభర్తలు సినిమాల వైపు అడుగుపెట్టారు. 1943లో తన 16 ఏళ్ల వయసులో గరుడ గర్భభంగం సినిమాలో చెలికత్తె పాత్రలో తొలిసారి నటించారు. కొన్నాళ్ల తరువాత 1961లో కృష్ణప్రేమ అనే చిత్రంలో నిర్మలమ్మ రుక్మిణి పాత్ర లభించింది. ఆ తరువాత కాలంలో మంచి అవకాశాలు లభించాయి. సుమారు 1000 సినిమాల్లో నటించారు. భార్యాభర్తలు చిత్రంలో అక్కినేని తల్లిదండ్రులుగా గుమ్మడి, నిర్మలమ్మ కలిసి నటించారు. ఈ కాంబినేషన్ హిట్ కావడంతో ఈ ఇద్దరు 20 సినిమాల వరకు జంటగా నటించారు. మనుషులు మారాలిలో శోభన్బాబుకు తల్లి పాత్ర పోషించగా, అక్కడి నుంచి తల్లి, పిన్ని పాత్రలు పోషిస్తుండగా ఆ క్యారెక్టర్లు ఆమెకు వెతుక్కుంటూ వచ్చాయి. ఇలా క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. తనకన్నా పెద్దవారైన నాటి నందమూరి తారక రామారావు, అక్కినేని నాగేశ్వరరావు, ఎస్వి రంగారావుల నుంచి నేటి చిరంజీవి, బాలకృష్ణ, వెంకటేష్ వరకు ఎందరో హీరోలకు బామ్మగా, అమ్మగా నటించారు. మయూరి, సీతారామరాజు సినిమాలకు నంది అవార్డులను అందుకున్నారు. శంకరాభరణం, యమగోళ, 16 ఏళ్ల వయసు, మావిచిగురు, గ్యాంగ్ లీడర్, శుభసంకల్పం, ఆపద్బాంధవుడు, స్వాతిముత్యం తదితర చిత్రాల్లో వయసు మీద పడిన ఓపికతో నటించిన ఆమె అనంతరం ఆరోగ్య కారణాలతో నటన విరమించుకున్నారు. స్నేహం కోసం చిత్రం తరువాత ఆమె దాదాపు నటించటం మానేశారు. ఎస్వి కృష్ణారెడ్డి బలవంతం మీద ఆమెను చివరి చిత్రం ప్రేమకు స్వాగతంలో నటించడానికి ఒప్పించాడు. 60 ఏళ్లపాటు తెలుగు తెరపై పలు పాత్రలను పోషించిన నిర్మలమ్మ, బామ పాత్రలకు పెట్టింది పేరుగా నిలిచారు. కాకినాడలో కరువు రోజులు అనే నాటకంలో నటిస్తుండగా నటుడు పృథ్వీరాజ్ కపూర్ నుంచి ఆమెకు ప్రశంసలు అందాయి. ప్రముఖుల అభిప్రాయాలు: షూటింగ్ విరామ సమయంలో మమ్మల్ని తల్లిలా ఆదరించేది. అందకు మేమందరం ఆమెను ఆప్యాయంగా నిర్మలమ్మ, నిర్మల ప్లస్ అమ్మ అని పిలుచుకునేవాళ్లం. అక్కినేని నాగేశ్వరరావు. కాకినాడలో కరువు రోజులు అనే నాటకం చూసిన అలనాటి బాలీవుడ్ నటుడు పృథ్వీరాజ్ కపూర్ నిర్మలమ్మను గొప్ప నటివవుతావని చెప్పాడు. ఈ సంఘటనను నిర్మలమ్మ చాలా సందర్భాల్లో గుర్తు చేసుకునేది. ఏకవీర నాటకంలో గిరిక పాత్రను వేసిన నిర్మలమ్మను చూసిన కవిసామ్రాట్ విశ్వనాథ సత్యనారాయణ పిచ్చిమొద్దు. నీలో ఇంత నటన ఉందని అనుకోలేదు అంటే అమాయకంగా నవ్విందట నిర్మలమ్మ. నిర్మలమ్మ ఆడపెత్తనంలో హీరోయిన్ గా చేయాల్సింది. కానీ అది కుదరలేదు. తర్వాత ఆమె గరుడ గర్భభంగంలో హీరోయిన్ గా చేసింది కానీ అంతగా ప్రాచుర్యం పొందలేదు. కానీ ఆమెకు నటిగా పేరు తెచ్చింది మాత్రం మనుషులు మారాలి అనే చిత్రం. ఆ సినిమా శతదినోత్సవాలకు వెళ్లిన హిందీ నటుడు ప్రాణ్, నువ్వు శోభన్ బాబుకే అమ్మ కాదు, భారత్ కీ మా అని అన్నాడు. అప్పట్లో ఆయనతో 4 ముక్కలు హిందీలో మాట్లాడలేకపోయానని ఆమె విచారిస్తుండేది. పురస్కారాలు: 1985లో మయూరి చిత్రానికి ఉత్తమ సహాయ నటిగా, 2000లో సీతారామరాజు చిత్రానికి ఉత్తమ క్యారెక్టర్ నటిగా నంది పురస్కారం పొందారు.